జ్ఞాపకం పెట్టుకోండి, ఒక వ్యక్తి యొక్క అసలు సిసలైన జీవితము నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం కానే కాదు. ఒక వ్యక్తి యొక్క అసలైన ఆత్మీయత, అసలైన స్వరూపము నలుగురు మధ్య బయటపడదు. నువ్వు నలుగురు మధ్య మంచివాడిగా కనిపించవచ్చు, ఆత్మీయుల మధ్య ప్రార్థనాపరుడుగా కనిపించవచ్చు. ఇంటికి ఎవరైనా దేవుణ్ణి నమ్మిన వారు వచ్చినట్లయితే నువ్వు అద్భుతంగా మాట్లాడవచ్చు. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏమై ఉన్నావో, వేటితో పోరాడుతున్నావో, వేటితో సమయం గడుపుతున్నావో, వేటితో నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావో, వేటితో నీ కళ్ళను పాడు చేసుకుంటున్నావో, నీ తలంపులను పాడు చేసుకుంటున్నావో, దేవుని మందిరమైన ఈ దేహము అనే దేవాలయాన్ని ఎలా అపవిత్రపరుచుకుంటున్నావో అది కేవలము నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే బయటపడుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఒక వ్యక్తి యొక్క అసలు సిసలైన జీవితము నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం కానే కాదు. ఒక వ్యక్తి యొక్క అసలైన ఆత్మీయత, అసలైన స్వరూపము నలుగురు మధ్య బయటపడదు. నువ్వు నలుగురు మధ్య మంచివాడిగా కనిపించవచ్చు, ఆత్మీయుల మధ్య ప్రార్థనాపరుడుగా కనిపించవచ్చు. ఇంటికి ఎవరైనా దేవుణ్ణి నమ్మిన వారు వచ్చినట్లయితే నువ్వు అద్భుతంగా మాట్లాడవచ్చు. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏమై